తీరిన సందేహాలు. వింధ్యపర్వత ప్రాంతంలో శంభుడని ఒక పేద యువకుడు ఉండేవాడు. వాడు కొండచర్యలో కష్టపడి వ్యవసాయం చేసి ఏదో విధంగా తన ముసలి తల్లిని పోషిస్తూ వచ్చాడు. ఒకనాడు వాడికి ఒక సందేహం కలిగింది. తన ఈడు వాళ్ళు తనలాగే కష్టపడి ధనవంతులవుతున్నారు కదా, తాను ఏడాది పొడుగునా కష్టపడినా తన పొట్ట, తన తల్లి పొట్ట ఎందుకు నిండదు? ఆ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అనుమానం ఉంటే ఆంగిరస మహాముని అడుగు అనడం ఆచారంగా ఉండేది. ఈ ఆంగిరస మహాముని నాసిక వద్ద కొండలలో తపస్సు చేస్తూ ఉంటాడని చెప్పుకునేవారు. శంభుడు తన అనుమానం గురించి ఆంగిరస మహామునిని అడగాలని నిశ్చయించాడు. ఈ ఆలోచన తట్టగానే వాడు తల్లితో, అమ్మా, నేను నాసికకు బయలుదేరిపోతున్నాను అని చెప్పాడు. తల్లి వద్దని ఎంత బతిమాలినా వినిపించుకోక వాడు నాసికకు బయలుదేరాడు. పోగా పోగా ఒక నిర్జన ప్రాంతంలో వాడికి ఒక గుడిసె కనిపించింది. ఆకలి బాధ జాస్తిగా ఉండడం చేత శంభుడు ఆ గుడిసెలోకి వెళ్ళి అందులో ఉండే అవ్వను, అవ్వ, నాకింత అన్నం పెడతావా, దూరం నుంచి వస్తున్నాను అని అడిగాడు. అవ్వ వాడికి అన్నం పెట్టి, అయితే నాయనా, నువ్వెక్కడికి పోతున్నావు, ఏం పని మీద పోతున్నావు అని అడిగింది. నేను ఎంత కష్టపడినా నా దారిద్ర్యం ఎందుకు తీరదో ఆంగిరస మహామునిని అడగబోతున్నాను అన్నాడు శంభుడు. అయితే ఆయనను ఇంకొక విషయం కూడా అడుగు బాబు, నా మనమరాలు 18 ఏళ్లది, చక్కని చుక్క, కానీ అది ఎన్నడూ మాట్లాడి ఎరుగదు. దానికి మూగతనం ఎలా పోతుందో కాస్త అడిగి వస్తావా అన్నది అవ్వ. శంభుడు సరేనని అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ నడక సాగించాడు. పోగా పోగా ఒక ఊరి వెలుపల వాడికి ఒక ఇల్లు కనిపించింది. వాడు ఆ ఇంటి దగ్గర ఆగి ఇంటి యజమానితో, అయ్యా, దూరం నుంచి వస్తున్నాను, ఆకలిగా ఉంది, కాస్త అన్నం పెట్టిస్తారా అని అడిగాడు. ఆ ఇంటి ఆయన శంభుడికి తనతో పాటు అన్నం పెట్టించి, అయితే నాయనా, నువ్వు ఎక్కడికి పోతున్నావు, ఏం పని మీద పోతున్నావు అని అడిగాడు. నేను ఎంత కష్టపడినా నా దారిద్ర్యం ఎందుకు తీరదో నాసిక వద్ద ఉన్న ఆంగిరస మహామునిని అడిగి తెలుసుకోబోతున్నాను అన్నాడు శంభుడు. అలాగా, అయితే కాస్త నా విషయం కూడా అడుగుదురు. మా దొడ్లో చక్కగా నవనవలాడే నారింజ చెట్టుంది. ఎన్నాళ్ళు చూసినా ఒక్క పిందె కూడా పడకుండా ఉంది. ఆంగిరస మహామునిని అడిగి కారణం తెలుసుకువస్తావా అని అడిగాడు గృహస్థు. సరేనని శంభుడు పోగా పోగా ఒక కీకారణ్యం మధ్య వాడికి ఒక ఆశ్రమం తగిలింది. ఆ ఆశ్రమంలో ఉండే ముని దగ్గరికి వెళ్ళి శంభుడు, స్వామి, ఆకలిగా ఉన్నది, అన్నం పెడతారా అని అడిగాడు. ముని వాడికి భోజనం పెట్టి, నువ్వు ఎక్కడికి పోతున్నావు, ఏం పని మీద పోతున్నావు అని అడిగాడు. నేను ఎంత కష్టపడినా నా దారిద్ర్యం ఎందుకు తీరదో ఆంగిరస మహామునిని అడిగి తెలుసుకోబోతున్నాను అన్నాడు శంభుడు. అయితే ఆయనను, నా అనుమానం కూడా ఒకటి అడుగుతావా ఏమిటి? ఎంతో కాలంగా నేను కొన్ని సిద్ధుల కోసమే తపస్సు చేస్తున్నాను, కానీ నా తపస్సు ఎంతకాలానికి సిద్ధించకుండా ఉంది, కారణం తెలుసుకొస్తావా అన్నాడు ముని. శంభుడు సరేనని బయలుదేరి చాలా రోజులు ప్రయాణం చేసి ఆంగిరస మహాముని ఉండే చోటు చేరుకున్నాడు. ఆ మహాముని శంభుడిని ఎంతో ఆదరంతో తన ఆశ్రమంలోకి తీసుకుపోయి వచ్చిన పని అడిగాడు. మహాత్మా, నేను 4 సందేహాలు తమని అడిగిపోదామని వచ్చాను అన్నాడు శంభుడు. నాకు 3 సందేహాల కన్నా ఎక్కువ తీర్చే నియమం లేదు నాయన. నీ సందేహాలలో ఒకటి వదిలేసి మిగిలినవి అడుగు, వాటికి తగిన సమాధానాలు చెబుతాను అన్నాడు ఆంగిరస మహాముని. శంభుడు కాసేపు ఆలోచించి అన్ని సందేహాల్లోకి తన సందేహమే చచ్చు సందేహం అనే నిశ్చయానికి వచ్చాడు. తర్వాత వాడు మూగపిల్లను గురించి, గృహస్థు దొడ్లో ఉన్న కాపులేని నారింజ చెట్టు గురించి, సిద్ధించని ముని తపస్సు గురించి మహామునిని అడిగి ఆయన ద్వారా సమాధానాలు తెలుసుకున్నాడు. తర్వాత వాడు ఇంటికి ప్రయాణమై మొదట ముని ఆశ్రమానికి వచ్చాడు. ముని ఆత్రంగా ఆంగిరసుడేమన్నాడు, నాయనా అని అడిగాడు. మీ తలలో ఏదో మణి ఉన్నదట, మీ తపశ్శక్తి యావత్తూ దానికే పోతున్నదట, దాన్ని పెరికివేస్తే మీ తపస్సు తప్పక సిద్ధిస్తుందని ఆంగిరస మహాముని చెప్పాడు అన్నాడు శంభుడు. ముని ఆశ్చర్యంతో తన జడల మధ్య తడివి చూసుకుంటే చేతికి మణి తగిలింది. దాన్ని పెరికి ఆ మహాముని శంభుడికి ఇస్తూ, దీన్ని నువ్వే ఉంచుకోనాయనా, ఇక నేను సిద్ధులు సంపాదించుకుంటాను అన్నాడు సంతోషంగా. శంభుడు ముని వద్ద సెలవు పుచ్చుకొని గృహస్థు ఉండే చోటుకు వచ్చాడు. నా అనుమానం సంగతి ఆంగిరస మహాముని ఏం చెప్పాడు నాయనా అని గృహస్థు ఆత్రంగా శంభుడిని అడిగాడు. మీ నారింజ చెట్టు కింద 9 బిందెల నిండా బంగారం ఉన్నదట, వాటిని పైకి తీస్తే చెట్టు చక్కగా కాస్తుందట అన్నాడు శంభుడు. ఈ రహస్యం ఇతరులకు తెలియడం అంత మంచిది కాదని ఆ గృహస్థు ఆ రాత్రి శంభుడి సహాయంతో నారింజ చెట్టు అడుగున తవ్వాడు. నిజంగానే 9 బంగారపు బిందెలు దొరికాయి. నాయనా, నాకు చాలా ఉపకారం చేశావు, ఈ బిందెలలో ఒకటి నువ్వు పట్టుకుపో అన్నాడు గృహస్థు. ముని ఇచ్చిన మణిని, గృహస్థు ఇచ్చిన బిందెను తీసుకుని శంభుడు అవ్వ ఉండే గుడిసి చేరుకున్నాడు. నా మనుమరాలి విషయం ఆంగిరస మహామునిని అడిగావా బాబు, ఆయన ఏమన్నాడు అని అవ్వ ఆత్రంగా శంభుడిని ప్రశ్నించింది. అడిగానవ్వ,
నీ మనవరాలికి నచ్చిన వరుడు కనబడగానే దానంతటా అదే మాట వస్తుందని ఆంగిరస మహాముని చెప్పాడు అన్నాడు శంభుడు. సరిగా ఆ క్షణంలోనే అవ్వ మనమరాలు అక్కడికి వచ్చింది. శంభుడిని చూడగానే ఆ పిల్ల చెక్కిళ్ళు సిగ్గుతో ఎర్రబడ్డాయి. ఆమె అవ్వతో, ఈయన ఎవరు అమ్మమ్మ అన్నది. అవ్వ ఆశ్చర్యంతో నిర్గాంతపోయి, నిజంగా నీ నోట మాట వచ్చిందా నా తల్లి? అయితే ఈ అబ్బాయే నీ మొగుడు, మీ ఇద్దరికీ ఇవాళే పెళ్లి చేయిస్తాను అన్నది ఆనందంతో. ఆ ప్రకారమే శంభుడు ఆ పిల్లను పెళ్ళాడి ఆమెను, బంగారపు బిందెను, మణిని వెంటబెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ లోపుగా శంభుడి తల్లి కొడుకు కోసం ఏడ్చి ఏడ్చి కళ్ళు పోగొట్టుకుని గుడ్డిదైపోయింది. కొడుకు గొంతు విని ఆనందించిందే తప్ప ఆమె వాడిని కళ్ళు చూడలేకపోయింది, తన కోడల్ని చూడలేకపోయింది. శంభుడు మణిని తీసి తల్లి కళ్ళకు దగ్గరగా పెట్టి, ఇదేనా కనిపిస్తున్నదా అమ్మా అని అడిగాడు. తల్లి దాన్ని తీసుకుని తన కళ్ళకు ఎంతో దగ్గరగా పెట్టుకుని, కనిపించడం లేదు నాయన అంటుండగానే ఆ మణి ఆమె గుడ్డి కళ్ళకు తగిలింది. ఆ మరుక్షణమే ఆమె కళ్ళు యథాప్రకారంగా వచ్చేశాయి. ముని చేసిన తపస్సంతా దిగమింగిన ఆ మణి చాలా మహిమగలదని శంభుడు తెలుసుకున్నాడు. దాని సహాయంతో తనకు ఏ కష్టాలు రాకుండా చూసుకుంటూ, బంగారంతో తన కోరికలన్నీ తీర్చుకుంటూ అతను తన భార్యతో ఎంతో కాలం సుఖంగా కాపురం చేశాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.